రెండు గ్లాసులకి వెళ్ళమ్మా, 2 రోజులు గ్లాసే తప్పనిసరిగా బాధ్యుడి గారు కూడా కష్టపడుతున్నారు. ఆఖరి ప్రార్థన గెలిపించండి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, గెలిపించండి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని. రాజు గ్లాసు గుర్తుకే, రాజు గ్లాసు గుర్తుకే, రాజు గ్లాసు గుర్తుకే, రాజు గ్లాసు గుర్తుకే. ఎలా చూడండి సార్, ఎలా చూడండి సార్, ఒకసారి చూడండి. గ్రామానికి ఇవాళ మధ్యాహ్నం 2వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు నేను రావడం జరిగింది. వాళ్ళ కోరిక మేరకు, అలాగే పవన్ కళ్యాణ్ గారి గెలుపు మేరకు ప్రతి గ్రామం తిరిగి పాంప్లెట్ను పంచిపెడుతూ ఆయన గెలుపు కోసం నేను కృషి చేస్తున్నాను, నేను నా ప్రజలను. అలాగే ఇప్పుడు తిరగ్గా ప్రతి ఈదులోనూ, ప్రతి సందులోనూ, ప్రతి ఇంటికాడ పవన్ కళ్యాణ్ గారికి, మన ఉదయ్ శ్రీనివాస్ గారికి ఓట్లు వేస్తామమ్మా అని చెప్పేసి అందరూ ప్రమాణకం చేస్తూ అందరూ చాలా ఆప్యాయంగా, చాలా ఉత్సాహంగా అందరూ కనిపించారు. దీన్ని బట్టి గెలుపు సాధ్యం. అలాగే ఇంకొక విషయం, మన తాడిపత్రి గ్రామం ప్రజానీకానికి అందరికీ నేను చెప్పేది ఏంటంటే 1,00,000 ఓట్లు మెజార్టీతో మన పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి పంపుకోవాలని, అలాగే నా తమ్ముడు ఉదయ్ శ్రీనివాస్, తంగెళ్ళి ఉదయ్ శ్రీనివాస్ని పార్లమెంట్ పంపాలని కోరుకుంటూ, అలాగే ఇంకొక విషయం చెప్తున్నాను మీకు, మన పవన్ కళ్యాణ్ గారు, మన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్ళి అందులో సభలో అధ్యక్షాన్ని ప్రమాణం చేసి తీరుతారు. అలా చేస్తారని చెప్పేసి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. 1,00,000 ఓట్ల మెజార్టీతో నెగ్గుతారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారని కొంతమంది శబ్దం చేస్తున్నారు. వాళ్ళకి నేను ఛాలెంజ్ ఇచ్చేది ఒకటే, పవన్ కళ్యాణ్ గారు నెగ్గితే ఈ భారతీయుడు ఊపిరితో ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే ఇదే తాడిపత్రి గ్రామంలో భారతీయుడు చనిపోవడం, ఇదే తాడిపత్రి గ్రామంలో దాన కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. ఇది ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను. ఎవరు ఏమి ఛాలెంజ్ చేస్తారో చేసుకోమన్నాడు. అవతల ఛాలెంజ్ చేసిన పెద్దలని నేను ఒకటే కోరుతున్నాను, వాళ్ళైనా సవాల్ చేసి ప్రాణాలు వదులుకుంటారా పవన్ కళ్యాణ్ గారు నెగ్గకపోతే? లేకపోతే నేను పవన్ కళ్యాణ్ గారు నెగ్గకపోతే ప్రాణాలు వదులుతాను. ఆయన నెగ్గితే వాళ్ళు ప్రాణాలు వదిలేస్తారేమో ఛాలెంజ్ చేసి చెప్తాను. ఇదే తాడిపత్రి గ్రామంలో ఇదే వీడియో ముఖంగా నేను అందరికీ తెలియజేస్తాను. నాయకత్వం
నెగ్గించి పార్లమెంట్కి నా తమ్ముని ఉదయ్ శ్రీనివాసుని అసెంబ్లీకి మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని పంపుకుని నన్ను బతికిద్దారని చెప్పేసి ఈ పిఠాపురం నియోజకవర్గం యావత్ ప్రజానీకానికి శిరస్సు ఉంచి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.